ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కేబీసీ ప్రోగ్రామ్ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరం గల మా ప్రియ పర్లోకపు తండ్రి, మా నాయన, మీరు ఇచ్చిన సమయానికి స్తోత్రాలు ప్రభువా. మరి కేబీసీ ప్రోగ్రామ్ను కంటిన్యూ చేయడానికి మరొక ధన్యతను మీరు మాకు దయచేసిన దానికి మీకు స్తోత్రాలు తండ్రి. ఈ కేబీసీ ప్రోగ్రామ్ను తండ్రి మరి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి అందరికీ తండ్రి మరి ఆత్మీయ మేలులు మీ మెండైన దీవెనలు వారిపైన కుమ్మరింపజేయమని అర్పించున్నాము ప్రభా. మరి కేబీసీ ప్రోగ్రాంకు అదే అంతమైంది నడిపించి తండ్రి మరి తద్వారా మిమ్మల్ని మీరే మహిమపరచుకున్నామని నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చిన్ని ప్రార్థన వింటాడు, విను వెంటనే ఉత్తరమిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, విను వెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. మోషే ప్రార్థన విన్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. యెహోషువ ప్రార్థన విన్నాడు, సూర్య చంద్రులను ఆపాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. ఎస్తేరు ప్రార్థన విన్నాడు, ఎనిమి ప్లాన్స్ అన్ని తిప్పికొట్టాడు. సొలొమోను ప్రార్థన విన్నాడు, బుద్ధి జ్ఞాన ఐశ్వర్యములిచ్చాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, విను వెంటనే ఉత్తరమిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, విను వెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు.
చివరి సమయమిదేరా, యేసు వచ్చు వేళరా ఎదురు చూద్దాంరా. హలో పిల్లలు, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి గురించి విన్నాం? లాస్ట్ వీక్ లాజర్ గురించి ఇంకా ధనవంతుని గురించి విన్నాం కదా. మరి లాజరు ఆయన దేవుని నమ్మినందుకు, ఆయన విశ్వసించినందుకు, ఆయనే నిజమైన దేవుడని ఆయన తెలుసుకున్నందుకు ఆయన పరలోకానికి చేరినట్టుగా మనము చూస్తాము. మరి అదే ధనవంతుడు ఏ విధంగా జీవించాడు? ఆయన ఇష్టానుసారంగా జీవించాడు అనమాట. ఆయన దేవుణ్ణి నమ్మలేదు కాబట్టి ఆయన నరకానికి వెళ్ళినట్టుగా మనము చూసాము. ఈరోజు దేవుడు గొప్ప మిరాకిల్ చేసింది మనము విందాము. అయితే పిల్లలు, ఒక రోజంట ప్రభువైన యేసుక్రీస్తు నయీను అనే పట్టణానికి వెళ్తాడనమాట. మరి యేసుక్రీస్తుతో పాటు 12 మంది శిష్యులు, మరి అంతేకాకుండా ఒక పెద్ద సమూహము వాళ్ళని వెంబడించినట్టు మనము చూస్తాము. మరి పిల్లలు, ప్రభువైన యేసుక్రీస్తు ఆ పట్టణం యొక్క ద్వారం, ఆ గేట్ దగ్గరికి రాగానే ఏం చూస్తాడంటే ఒక గుంపుని చూస్తానమాట. మరి ఆ గుంపు ఏంటి అనంటే, ఆ ఊర్లో అంట ఒక విధవరాలు ఉండేది. విధవరాలు ఎవరు అనంటే భర్త చనిపోయిన ఆమె అనమాట. మరి ఆమెకి ఒక్కనే ఒక కొడుకు ఉండేవాడనమాట. మరి పిల్లలు, ఆ కొడుకుకి ఏమవుతుందంటే ఆ కొడుకు చనిపోతాడనమాట. మరి పిల్లలు, ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? సమాధి చేస్తారు కదా. మరి అట్లానే విధవరాలు యొక్క కొడుకు చనిపోయాడు కాబట్టి ఆయన సమాధి చేయడానికి ఆ విధవరాలు, మరి ఆ గుంపు చనిపోయిన కొడుకుని సమాధి చేయడానికి తీసుకెళ్తూ ఉంటారనమాట. మరి ఆ విధవరాలు ఎంత బాధతో ఉండింటది కదా. ఆల్రెడీ ఆమెకి హస్బెండ్ చనిపోయాడు, మరి ఒక్కడే ఒక కొడుకు, మరి ఆయన కూడా చనిపోయాడు. మరి ఎంత బాధలో ఉండింటది కదా. ఆమె చాలా ఏడుస్తుంది అనమాట. అరే, నా కొడుకు చనిపోయాడు, ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు. మరి ఆ సమయంలో అంట, ఆ టైంలో ఎవరైనా విధవరాలు ఉంటే వాళ్ళని చిన్నగా చూసేవాళ్ళు అనమాట. వాళ్ళని సరిగా పట్టించుకునే వాళ్ళు కాదు. మరి ఆ సిచ్యువేషన్లో ఆమె ఉంది కాబట్టి, మరి ఇప్పుడు నాకు ఎవరు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మరి ఒక్కడే ఒక కొడుకు కూడా చనిపోయాడు అని చెప్పేసి చాలా బాధపడుతుంది అనమాట. చాలా ఏడుస్తూ ఉంది. మరి ఆమెకు ఆ హోప్ అనేది పోయిందనమాట. మరి ఆ బాధలో ఉన్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు
అది చూచి ఆమె దగ్గరికి వచ్చాడనమాట. మరి వచ్చి ఆమెతో ఏమంటాడంటే, మరి నువ్వు ఏడవకూడదు అని చెప్పేసి ఆ విధవరాలితో చెప్తాడు. మరి చెప్పిన తర్వాత మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కొడుకు దగ్గర, ఆ పెట్టె ఉంటుంది కదా, పెట్టెలో పెట్టి తీసుకెళ్తుంటారు కదా, మరి ఆ పెట్టె దగ్గరికి వచ్చి ఆయన ఆ పెట్టెని ముట్టుకున్నాడు అనమాట. ఇట్లా మోసుకొని వెళ్తుంటారు కదా పెట్టెని, మరి వాళ్ళందరూ ఆగిపోయారు అనమాట. ఆగిపోయి అలాగే నిలిచి ఉన్నారు. మరి పిల్లలు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి ఏమో చెప్తాడంటే, చిన్నవాడా నీవు లెమ్ము అని చెప్పేసి అంటాడనమాట. అది చెప్పగానే ఆ చిన్నవాడు లేచి ఆయన మాట్లాడడం మొదలు పెడతాడు. అంటే ఎంత గొప్ప కార్యం కదా. మరి ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఆ విధవరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రాలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తే ఆ విధవరాలు దగ్గరికి వెళ్ళాడనమాట. ఆమె బాధను చూశాడు, ఆమెకి ఎవ్వరు లేరు, ఆమె ఏడవడం చూశాడు. మరి అది చూసిన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరించాడనమాట. ఆమె బాధని చూసి, అరే ఈమె ఎంతగానో బాధపడుతుంది కదా అని చెప్పేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు, తన యొక్క కుమారుణ్ణి తిరిగి లేపాడనమాట. మరి పిల్లలు ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు మన బాధలను ఎరిగిన దేవుడు కదా. మరి మనకి ఎన్ని బాధలు ఉన్నా, మనం కొన్నిసార్లు చాలా బాధపడుతుంటాం కదా, ఏడుస్తూ ఉంటాము, అరే నాకు ఎవ్వరు లేరు కదా, నా బాధ ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా, మరి నా కన్నీళ్ళు ఎవరు చూడట్లేదు కదా అని మనం కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం కదా. కానీ పిల్లలు, మనం కార్చే కన్నీటి ఆయన చూస్తున్నాడు. మరి మనం చెప్పకంటే ముందే ఆయన మన బాధలను ఎరిగిన దేవుడు. మరి మన బాధలను చూసి ఆయన తగిన సమయంలో మనకి సహాయం చేసే దేవుడు. మరి మనం కూడా మన విశ్వాసం ఎవరి మీద ఉంచాలి పిల్లలు, మన విశ్వాసము ఆయన మీద ఉంచాలన్నమాట. మనకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనము భయపడకూడదు. కానీ మనం ఏం చేయాలి, ఆయనకి ప్రార్థించాలి. మరి నాకు ఎవరు లేరు, మరి నన్ను ఎవరు ప్రేమించరు, మరి నా బాధలు ఎవరికి నేను చెప్పుకోలేను అని మీరు అనుకోకూడదు. మీకు ఏం కావాలనుకున్నా, ఏమైనా షేర్ చేయాలనుకున్నా, మరి ఎవరితో చేయాలి పిల్లలు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో చెప్పినప్పుడు మరి దేవుడు మన యొక్క ప్రార్థన వింటాడనమాట. దేవుడు అంట మన యొక్క కన్నీటిని మరి ఆయన చేతుల్లో పెట్టుకొని మరి ఆయన మనకు కావాల్సిన అవసరతలన్నీ తీరుస్తాడనమాట. తగిన సమయంలో మనకి ఎప్పుడైతే కరెక్ట్ సమయం వస్తుంది కదా పిల్లలు, మరి ఆ కరెక్ట్ సమయంలో కావాల్సిందంతా మనకి దయచేస్తాడు. మరి పిల్లలు ఎంత మంచి దేవుడు కదా. కొన్నిసార్లు మళ్ళా మన మమ్మీ కూడా అర్థం చేసుకోలేదు, కొన్నిసార్లు డాడీ అర్థం చేసుకోలేరు, లేకపోతే కొన్నిసార్లు అక్క కానీ తమ్ముడు కానీ ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతారు. కానీ ఎప్పుడు మనకి ఎవరు తోడుకుంటారు పిల్లలు, మన దేవుడు మనకి తోడై ఉంటాడనమాట. మనం క్షణం క్షణం ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. మనకి ఏం కావాలి, మరి మనం బాధపడుతున్నామా, మనకి ఏమైనా అవసరమా అని చెప్పేసి ఆయన మనల్ని చూస్తూ ఉంటాడనమాట. చనిపోయిన కుమారుని ఏ విధంగా లేపాడు, మరి చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారా, లేవలేరు కదా. కానీ మన ప్రభు యేసుక్రీస్తు మన దేవుడు ఆ మిరాకిల్ని చేశాడనమాట. అంటే మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు, ఆయనకి సర్వము సాధ్యమే. ఎప్పుడు మనము విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకి తప్పకుండా సహాయము చేస్తాడు. మరి పిల్లలు, ఈ రోజు నుంచి మనము ఆయన మీద విశ్వాసం ఉంచుదామా? మరి మనము ఆయన దగ్గర అడగాలి, అడిగినప్పుడు ఆయన మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. మరి పిల్లలు, మనందరం ఇప్పుడు మోకాలు వచ్చి మరి ఆయనకి ప్రార్థిస్తాము. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడైన మా దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. మరి ఈ యొక్క దినాన ప్రభా మాతో మాట్లాడినందుకు తండ్రి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మేము తండ్రి నీ యందు విశ్వాసం ఉంచేలాగున ప్రభా మాకు శక్తిని దయచేయమని కోరుకుంటూ తండ్రి నైనా, ఎవరు ఉన్నా లేకపోయినా తండ్రి నీవు ప్రభా మా తోడుగా ఉంటావు నైనా. తండ్రి నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ఈ యొక్క చిన్ని ప్రార్థన యేసు యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పిల్లలు. హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. ఈరోజు మన కంఠత వాక్యం వచ్చేసి ఫిలిప్పీ 4వ అధ్యాయము 19వ వచనము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును. మరి ఒకసారి చెప్దామా? దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు
మహిమలో మన ప్రతి అవసరమును తీర్చును. ఇదే వాక్యము ఇంగ్లీష్లో వచ్చేసి ఫిలిపియన్స్ 4th chapter 19th verse. Philippians 4th chapter 19th verse. And my God shall supply all your needs according to his riches in glory in Christ Jesus. మరి ఒకసారి చెప్తామా? And my God shall supply all my needs according to his riches in glory in Christ Jesus. Thank you and God bless you all. హలో పిల్లలు, ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఒక చక్కని యాక్టివిటీతో మీ ముందుకు వచ్చాను. యాక్టివిటీకి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 కలర్ పేపర్స్ అండ్ 1 వైట్ పేపర్, స్కెచెస్, ఫెవిస్టిక్ అండ్ సిజర్. పిల్లలు చూడండి, ఇప్పుడు మనము ప్రేయర్ హ్యాండ్స్ తయారు చేస్తున్నాము. ఈ కలర్ పేపర్స్ ఫోల్డ్ చేద్దాం. స్కెచ్ పెన్ తీసుకొని ఇలా మన హ్యాండ్ పెట్టేసి డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకోవాలి. పిల్లలు చూడండి, ఇవి ప్రేయర్ హ్యాండ్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని లోపల ఇలా చిన్న చిన్న పేపర్స్లలో ప్రేయర్ రాసుకొని ఇక్కడ స్టిక్ చేద్దాం. Prayer. Dear God, I love you with all my heart. Bless my day. Fill our hearts with joy. Bless my family and friends, Lord. Keep me healthy. In Jesus' name I pray. Amen. చూశారు కదా, ఇలా ప్రేయర్ ఏమైతే చేయాలనుకుంటున్నామో దాన్ని చక్కగా ఇలా లోపల ఇలా అతికించుకొని ప్రేయర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ. మీరు 10th క్లాస్ ఇక్కడ ఎక్స్క్యూజ్ అన్నారా? అవునవును, నువ్వు కూడా. నా పేరు రాజ్ కుమార్. అవునా? నా పేరు రవి. అవునా? అనుకున్నావా? ఇక్కడేనా? ఇక్కడ దగ్గరే. ఇక్కడికి ఎట్లా వచ్చినావు? నేనా పని మీద వచ్చినా. అవునా? చాలా రోజులే బాగా లావ్ అయిపోయినావు, సన్నగా అయిపోయినావు. ఏమేది? సరే మన ఇల్లు ఇక్కడే, దగ్గరేనా? వెళ్ళి ఇంట్లో కూర్చొని మాట్లాడదాం. కంపల్సరీ. చెప్పు విశేషాలు. నువ్వు బాగా అలసిపోయి వచ్చినట్టున్నావు. సరే, మరి అక్కడ బాత్రూమ్ ఉంది, నువ్వు ఫ్రెష్ ఉండు. నేను అంతలోపల మనకు లంచ్ ఏమైనా కావాల్సింది ఉంటుంది కదా, నేను తీసుకొని వస్తాను. ఓకేనా? వెళ్ళమంటావా? అంతలోపల ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయాలి. సరేనా? నువ్వు వస్తావు. మరి ఇంకో విషయం, ఇక్కడన్నా కూర్చో. ఇంట్లో నువ్వు పైన కూర్చుంటావు, కింద కూర్చుంటావు, బండల మీద కూర్చుంటావు, ఆడైనా కూర్చో. కానీ కనపడుతుంది కదా అది, దాంట్లో మాత్రం కూర్చోవద్దు. నేను చెప్పేది నువ్వు కూర్చోవద్దని చెప్తున్నా. ఎందుకు నస పెడతావు? నేను ఎన్ని చేసి వచ్చినా ఆడైనా కూర్చో, దాంట్లో మాత్రం కూర్చోవద్దు. సరే సరే సరే. ఏం అర్థమవుతుందా? బాగా అర్థమైంది. గుర్తు పెట్టుకో. తెలుగులోనే కదా నాకు అర్థమైంది. సరే, వస్తాం. అది బాగా హాయి ఉంది. స్నానం చేసిన తర్వాత నేను ఎక్కడ కూర్చోనా? జైలు కూర్చొద్దన్నాడే. కూర్చొని చూద్దాం. అబ్బా, ఎంత బాగుంది. కూర్చోద్దని చెప్పి వాడు వెళ్ళిపోయినాడు. రాని అది ఏమి ఇంతసేపు లేటు. ఏం చెప్తాము, సిటీ ట్రాఫిక్ నీకు తెలిసిందే కదా. ఆకలి అవుతుంది కాదు. 2 బిర్యానీలు చేసినా సరిపోతాయా? ఏమైందిరా? నీ బుద్ధులు అసలు నీకు ఏం చెప్పినా కూర్చోమని చెప్పాను. దాంట్లో మెత్తగుంది కరెక్టే, నీకు కూర్చోద్దా కాదా? ఎందుకు కూర్చున్నావు?
ఇది దగ్గర ఉంది. ఎంత పని చేస్తున్నావు అది? ఏమైంది? ఒకసారి లేయ్. ఏమన్నా? లేయ్. ఇది కదా సార్. రాజా. ఒకసారి లేయి. లేచి చూడు. ఏం రామరాజు ఇది? లేయ్ లేయ్. అందుకనే చెప్పినా కూర్చోదని మొత్తం చెప్పినా విన్నావా? ఇంత పని చేసావు రాను. నేను చెప్పినా కదా నీకు వద్దని. మరి ఇప్పుడు ఎట్లారా? నేను చెప్పినా నీకు ఏదో ఒకటి చేయరా? ఏదో ఒకటి ఏమని చెప్తే విన్నావా? రామరాజురా ఇది. అబ్బో. చెప్తే విన్నా. సరే ఉండు. నాకు తెలిసిన కాదు నాకు తెలిసిన ఒక మాంత్రికుడు ఉన్నాడు. ఎవరు కానీరా? సరే కాసేపు నువ్వు మాంత్రికుడికి ఫోన్ చేస్తాను, పిలుచుకొని వస్తాను. హలో, మాంత్రికుడు అండి మాట్లాడేది. ఇట్లా మా ఇంటి దగ్గరికి రావాలి కొంచెం. సరే అండి, వస్తున్నారండి. మాంత్రికుడు వచ్చినట్టున్నాడు. అవునా? ఈ అబ్బో. ఎవడో ఒక్కడున్నాడంట. నమస్తే అండి. వాళ్ళకి చెప్పండి, ఏమైంది? ఏంటి విషయం? ఇదిగో ఇతనే అండి. అబ్బో. అయ్యా ఇతనే అయ్యా, నేను చెప్పినా ఓ ఇతనేనా? ఇదే పెడతాలే. అబ్బో. సారీగా కొట్టి కొట్టి చెప్తారు. ఏం లేదు. మన కింద మంట పెడదాం అతనే అడ్డుమంటారండి? మనం లాగేద్దాము. పట్టుకో, గట్టి పట్టుకో. మేము బాగా తెలియజేస్తామండి మమ్మల్ని. మమ్మల్ని ఊరికి ఇరికిచ్చారు అక్కడ పిలుచుకొచ్చి. నేనేం చేయమంటారండి? ఏంటి మా పరిస్థితి? మమ్మల్ని ఎక్కించిన తెచ్చి మాకు చాలా పనులు ఉన్నాయి. నేనేం చేయమంటారండి? అందరూ వీడి చేస్తున్నాడు. తలనొప్పి పెట్టినాడు నాకు. సరే సరే ఆగండి. నాకు తెలిసిన ఇంకొక మంచి బలవంతుడు ఉన్నాడు, అతనికి ఫోన్ చేస్తాను. అతను ఏమన్నా చేయగలడు. సరేనా? మీరేం బాధపడద్దండి. 2 నిమిషాలు నేను ఫోన్ చేస్తాను. హలో కైసన్ గారు. ఏం లేదండి, ఇలా మా వాడు ఒకడు ఇరుకొని పోయినాడు, అని బయటికి లాగాలా? సరే అండి, వస్తున్నారా? అన్నా మన పవర్ ఏందో ప్రపంచానికి అంతా చూపియే. వాళ్ళ కథ నీకు ఎందుకు లేక ఉంటుంది ఇప్పుడు. అన్నా ఒక్క ఛాన్స్ ఈ పిల్ల బచ్చన్ లేపు లేపు లేపు. అన్నా ఎత్తుపోయినాడే. అవును తెలుస్తున్నాడు. ఆకలి అవుతుందిరా. నేను ఏం చేయమంటారు? చికెన్ బిర్యానీ తెచ్చినావు ఆసునా. సరే సరే, నాకు తెలిసిన ఒక మంచి కార్పెంటర్ ఉన్నాడు. రంపాలు ఇబ్బంది ఎక్కడ కూడా తీసాడు. ఇతని గురించి నేను చెప్పింది. మనిషిని కట్టాము అక్కడే. అదే మంచాన్ని చూడు, కింద చూడు. చూస్తా. ఇక్కడ కట్ చేస్తే వస్తారయ్యా. వస్తారా? అందరూ వస్తారా? అందరూ వస్తారు, మొత్తం వస్తారు. నొప్పి లేకుండా కట్ చేయి. నొప్పి లేకుండా కట్ చేస్తాం. కట్ చేయండి. ఇది అట్టుకపోయింది. కాకపోయింది. అంతా నీ వల్ల వచ్చింది. ఇప్పుడు నువ్వు కూర్చొని అంతమంది అతకమైనా ఇప్పుడు ఏం లేదమ్మా. సరే, నాకు తెలిసిన ఒక పాస్టర్ ఉన్నాడు,
మరి మిమ్మల్ని విడగొడితే ఆ పాస్వర్డ్ విడగొట్టాలా, లేకుంటే నేను కూడా ఏం చేయలేను. హలో పాస్టర్ గారు, మీరు అర్జెంట్ గా మా ఇంటికి రావాలండి. అవునండి, సరే పాస్టర్ గారు వస్తున్నారు, అల్లరి చేద్దండి. వందనం పాస్టర్ గారు. పాస్టర్ గారు, దీంట్లో ఈ కుర్చీలో కూర్చోద్దని చెప్పాను పాస్టర్ గారు. కూర్చున్నారు ఇరుక్కుండా పాస్టర్ గారు. ఏం విషయం నాకైతే ఏం అర్థం కావడం లేదు. కుర్చీలో కూర్చున్నారు అంతేనా? అవును పాస్టర్ గారు. ఏం కుర్చీది? ఇది ఏదో పాపపు కుర్చీనట్టుంది. పాపపు కుర్చీలో కూర్చుంటే ఆ పాపానికి దాసులైపోతారు. మరి ఆ పాపం నుండి విడుదల పొందాలి అంటే అది యేసు క్రీస్తు రక్తం ద్వారానే విడుదల పొందాలి. మరి వీరందరూ మరి యేసు క్రీస్తు ద్వారా మరి పాప క్షమాపణ పొందితేనే విడుదల పొందుతారు. విన్నారా? యేసు క్రీస్తు అంగీకరిస్తారా? పాప ఒప్పుకుంటారా? సరే, మరి చిన్న ప్రార్థన చేస్తాం. మరి కళ్ళు మూసుకోండి. ప్రేమ పరిశుద్ధులకు తండ్రి, జీవం గల దేవా, యేసు క్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తున్నాం. ఆ పాప కుర్చీ నుంచి ప్రభావ వారి పాపాన్ని ప్రభావ మీరు క్షమించి వేస్తండి. ఆ పాప కుర్చీ నుండి వారిని విడుదల చేయాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజంగా మీరు గొప్ప దేవుడు అని రుజువుపరుచుకుని ప్రభావ మీకే ప్రభావ మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామమున విడుదల పొందును గాక. ఆమేన్. అబ్బా, అదే పాస్టర్ వందనాలు పిల్లలు దేనికి మీరు లోపడతారో దానికి దాసులైపోతారు. కాబట్టి మీరు ఆ పాపం నుండి విడుదల పొందాలి అంటే అది యేసు క్రీస్తు రక్తం ద్వారానే. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి భక్తులుగా చేయను. కాబట్టి మీరు యేసు నుండి విశ్వాసం చేయను. ప్రతి పాపం నుండి మీరు విడుదల పొందుతారు. విడుదల పొందాలి అంటే మరి యేసు రక్తం ఒక్కటే మార్గం. యేసు నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాడని దేవుడు మిమ్మల్ని దీవించుగాక. హలో పిల్లలు, మీరు ఇంతవరకు కేబీసీ ప్రోగ్రామ్ విన్నారు కదా, చాలా సంతోషం. ముగింపు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులకు మా ప్రియ పరలోక తండ్రి మా నాయన, పిల్లలందరూ మరి ఇంతవరకు కేబీసీ ప్రోగ్రామ్ వినడానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. విన్న ప్రతి అంశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. పిల్లలు నాయన ఇప్పటి నుంచి నీ బిడ్డలుగా జీవించడానికి నీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం అనుగ్రహించమని, వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయమని, విన్నదేది మర్చిపోకుండా ప్రభావ నీ బిడ్డలుగా జీవించడానికి నీ కృప అనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. I can pray to Jesus, a friend who always answers. I can pray to Jesus, a friend who always answers. I may be very small, but He answers that grow. I may be very small, but He answers that grow. Yes, Lord, love you, Jesus. Forever we'll be friends. That's why I love you, Jesus. Forever we'll be friends. I can pray to Jesus, a friend who always answers. I can pray to Jesus, a friend who always answers. I may be very small, but He answers that I call. I may be very small, but He answers that I call. Yes, Lord, love you, Jesus. Forever we'll be friends.